ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసమునందు మనం యేసు యొక్క ఉపమానాలను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మరి నేటి ధ్యాన అంశము ద లాస్ట్ కాయిన్, పోయిన నాణెము. కాబట్టి నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం దాకా చదువుకుందాము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 15 వర్సెస్ 8 to 10. 3 వచనాలండి. 8. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు, నేను పోగొట్టుకుని నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి యొక్క ఉపమానం ప్రియులారా. మరి ఇక్కడ మరి పోయినటువంటి నాణ్యం ఒక స్త్రీకి 10 ఉన్నాయి, 10 నాణ్యాలు ఉన్నాయి. నాకు ఉన్నాయి కదా 9 అని చెప్పి ఉంటారా అండి? వెండి నాణ్యాలు, బంగారం, వెండి, వజ్రాలు, ఇవన్నీ కూడా డైమండ్స్, గోల్డ్, సిల్వర్, దే ఆర్ వెరీ ప్రెషియస్. మరి వాటిని ఎంతో విలువ పెట్టి కొనినటువంటి వారం. కాబట్టి దాని యొక్క విలువ తెలుసు, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు, దాని యొక్క మరి ఆ సొసైటీలో ఉన్నటువంటి గుర్తింపు తెలుసు. మరి ఆ స్త్రీ 10 ఉంటే వాటిలో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఏదో ఒక రీతిగా పోతూ ఉంటాయి. మరి కేర్లెస్ వలన, జాగ్రత్త వలన అవ్వచ్చు, లేకపోతే ఏదో మిస్‌ప్లేస్‌మెంట్, లేకపోతే ఏదో ఒక రీతిగా మరి ఈమెకున్నటువంటి 10 వాటిట్లో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె అంతే ఉండదు కదండీ. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆమె దీపము వెలిగించి మరి చీకట్లో కాదు ప్రియులారా. వెలుగు సంబంధులే ప్రియులారా. చీకటిని పారదోయగలదు. కాబట్టి చూడండి, అది దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఎంత ప్రియులారా, మన వైపు నుంచి ఇంకా ప్రియులారా చీకట్లో ఉన్నటువంటి వారు ఒకప్పుడు వెలిగింపబడి మరి మరలా లోకంలోకి వెళ్ళినటువంటి మరలా చీకటి సంబంధులు, చీకటి క్రియలు, చీకటి కార్యములు చేస్తూ ఇంకా చీకటినే ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఎంతో మంది ఈ లోకంలో ఉంటున్నారు. కాబట్టి వెలుగుమయులు, ఆత్మీయులు, వెలిగింపబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, క్రీస్తు అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియులారా, ఆ యొక్క వెలుగులోనే మన యొక్క చీకటి కార్యాలన్నీ కలుపుతాయి. నీ యొక్క ముఖ కాంతిలో కీర్తనకారుడు అంటే, నీ ముఖ కాంతిలో నా యొక్క అంత కూడా స్వరూపము, నా యొక్క అంత కూడా ప్రియులారా మనల్ని ఎంతగా మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే వి నీడ్ టు గో టు ద లైట్. ఇక్కడ పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యం ఎక్కడో చీకట్లో, ఎక్కడో మూల, ఎక్కడో ఉండి ఉంటది. కాబట్టి ఆ స్త్రీ అంతగా ప్రియులారా తన వైపు నుంచి ఎంత మరి పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఎడల శ్రద్ధ వహిస్తుంది. కాబట్టి ద లాస్ట్ కాయిన్, ఎ పారబుల్ ఆఫ్ వాల్యూ, విజిలెన్స్ అండ్ విక్టరీ. ఇక్కడ చూస్తే ప్రియులారా నాణ్యం యొక్క విలువ, మరి అప్రమత్తత, మరియు విజయము, దాన్ని మరలా సంపాదించుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రియులారా పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క నాణ్యం గురించినటువంటి విశ్లేషణ, లేకపోతే దీన్ని మనము లెట్స్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ కాయిన్. మరి దేవుడు కోల్పోయిన వాటిని నిరంతరము వెంబడించడాన్ని వివరిస్తుంది ప్రియులారా. ఇట్ ఇలస్ట్రేట్స్ గాడ్స్ రెలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ ద లాస్ట్. నశించినటువంటి వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా తిరిగి వస్తారని చెప్పి ప్రభువారి యొక్క కనుదృష్టి అంతా కూడా ఈ లోకం వైపు చూస్తుంది ప్రియులారా. అయ్యో, ఆయన యొక్క కళలు అంతా కూడా ఇప్పుడన్నా తిరిగి రండి నరులారా, తిరిగి రండి అని చెప్తున్నాడు ప్రియులారా.
ఇంకా చీకట్లోనే, ఇంకా చీకటినే ప్రేమిస్తూ, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడైతే ఎళ్ళిపోయాడు తండ్రికి దూరంగా ఎళ్ళిపోయి మరి తన యొక్క దుర్వ్యాపారాల చేత అన్నీ గూడా పాడు జేసుకొని, పందివులు పట్టు తింటూ, ఏమి లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎంతగా నిట్టూర్పుతోటి ఎంతో హెల్ప్‌లెస్ కండిషన్ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు మరలా తిరిగి రావటం అనేటువంటిది చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఆత్మ కూడా విలువను బోధిస్తుంది. ఇక్కడ టీచర్స్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ సోల్. నీవు, నేను ప్రతి ఒక్కరం కూడా దేవుని దృష్టిలో విలువైనటువంటి వారం, ప్రశస్తమైనటువంటి వారం. ఆయన యొక్క స్వరూపంలో మనము సృజించబడి ఉంటున్నాం ప్రియులారా. మనకు నిత్యత్వపు విలువలు, నిత్యత్వపు ఆ భవిష్యత్తు ఉంటున్నది. ఏదో తాత్కాలికంగా టెంపరరీగా మన యొక్క జీవితము ఏదో మరి కొంతకాలము కాదు ప్రియులారా. ఎల్లప్పుడు కూడా ఆ యుగ యుగములో కూడా ఆయనతో ఉండేటటువంటి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మన యొక్క దేవుడి ప్రియులారా తరతరములకు కూడా ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు ప్రియులారా. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. ఈ దినాలలో కూడా ఆయనకు మనకు దేవుడు అయి ఉంటున్నాడు, ప్రభు అయి ఉంటున్నాడు, రక్షకుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్ర ప్రభువారు ప్రతి వారు కూడా విలువైనటువంటి వారు. ఈ దేవుడు లోకమును ప్రేమించెను. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రియులారా. గొప్ప, పేద అని లేదు, లేకపోతే ఈ దేశం, ఆ దేశం అని లేదు, ఈ కులం, ఆ కులం అని లేదు, లేకపోతే ఈ తెగ, ఆ తెగ అని లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. అందరికి కూడా సర్వ సృష్టికి సువార్తను మరి చెప్పండి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. గ్రేట్ కమిషన్ ఇస్ దేర్ పిల్లరా. కాబట్టి ఇక్కడ మరి 3 విషయాలు. ఒకటి ఏంటంటే నాణెము యొక్క విలువ. ద వాల్యూ ఆఫ్ ద కాయిన్. ఇక్కడ చూడండి మరి ఆ యొక్క 10లో ప్రియులారా ఒక్కటి పోయినప్పుడు ఎంత శ్రద్ధ వహించి మరి మరి ప్రయత్నం చేస్తుంది ప్రియులారా. మరి ఒక కొత్త ఫోన్ కోసం కొంతమంది ఏదో మరి ఇన్వెస్ట్‌మెంట్‌లలో ప్రతి నెల కొంత కొంత ఆ రీతిగా ఇక్కడ హాంకాంగ్‌లో ఒక కొత్త ఫోన్ వచ్చిందంటే ఐఫోన్ ఇప్పుడు 17 రాబోతుంది. కాబట్టి దానికోసం అంత ఇన్‌స్టాల్‌మెంట్స్ అన్నమాట. ముందే ఫీస్ ఇస్తారు. ఈ రీతిగా ఫీస్ ఇస్తారు. దానికి ఏంటి అంటే మరి వారు ప్రతి నెల కొంత కొంత అన్నమాట డిడక్ట్ చేసుకోవటం. ఆ రీతిగా ప్రియులారా వారు మరి ఎంతో వారిలో పొదుపు అనేటటువంటిది. తక్కువ మొత్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ అది ముఖ్యమైనదిగా కనిపిస్తది పిల్లారా. మరి 10లో ఒకటి పోయింది కదా! 9 ఉన్నాయి కదా! అనుకోవచ్చు కానీ ఆమె చూడండి ఆమెలో మరి ఎంత శ్రద్ధ వహిస్తుంది. ఆ ఒక్క పోగొట్టుకున్న నాణెం కోసం మరి వెలిగించి లూజింగ్ ఈవెన్ ఎ స్మాల్ అమౌంట్ ఫీల్స్ సిగ్నిఫికెంట్. చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఆ పోయినటువంటి నాయనం కోల్పోయినట్టు లేదా విలువ తగ్గినట్టు భావించే వారిని సూచిస్తుంది ప్రియులారా. ద లాస్ట్ కాయిన్ రిప్రజెంట్ దోస్ హూ ఫీల్ లాస్ట్ ఆర్ డివాల్యూడ్. ఒకవేళ ప్రియులారా తప్పిపోయినటువంటి నాణ్యం లాగా ప్రియులారా ఆ 10 మందిలో చూడండి, ఆ 10 మందిలో 9 నాణ్యాలు బాగా ఉంటున్నాయి కానీ, ఆ ఒక్కటి విడదీయబడి ఉంటున్నది. ఎంతో ఆ ప్రేమ, కేర్, ఆ కంట్రోల్, ఆ భద్రత అవన్నీ లేనటువంటిది. ఆ సంఘాలలో గూడా ప్రియులారా సడెన్‌గా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. ఆ సరైనటువంటి ప్రేమ కనపడినప్పుడు, ఆ సరైనటువంటి ట్రీట్‌మెంట్ కనపడినప్పుడు, సరైనటువంటి ఆత్మీయంగా వారికి బలపరిచే వాక్యం కనపడినప్పుడు, ఒకవేళ ఇంపార్షియాలిటీ ఉన్నప్పుడు ఇవన్నీ గూడా ప్రియులారా వాళ్ళని దూరం చేస్తాయి. ఎంతగా ప్రియులారా మరి డీవాల్యూడ్ వాళ్ళను మరి ఏ రీతిగా ఫీల్ లాస్ట్ ప్రియులారా వారు ఎంతగా కుంగిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రేమించాలని అందరితో కలిసి ఉండాలని చెప్పి, వారు గూడా పరిచర్యలో పాల్గొవాలని చెప్పి ఎంతో ఆశ ఉంటది కానీ, మరి సరైనటువంటి ప్రోత్సాహం కాపరి నుంచి కానీ, ఎల్డర్స్ నుంచి కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ కొంతమందిని టార్గెట్ చేస్తుంటారు ప్రియులారా మరి కాపరులుగా మరి పాస్టర్స్‌గా మనం ఇది గుర్తించి అందరిని గూడా వచ్చేటటువంటి వారిని ముఖ్యంగా కొత్తగా వచ్చేటటువంటి వారిని ఎంకరేజ్ చేయటం, వారిని ఏదో ఒక గ్రూప్‌కు అటాచ్ చేయటం, అసోసియేట్ చేయటం అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అవసరత ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మరి మత్తయి సువార్త 10:31లో కూడా మనం గమనించేది గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. డోంట్ బి అఫ్రైడ్. యు ఆర్ వర్త్ మోర్ దాన్ మెనీ స్పారోస్. చూడండి ప్రియులారా మీరు భయపడవద్దు. మీరు పిచ్చుకల కంటే ఈ లోకపరమైనటువంటి ఈ యొక్క యానిమల్స్ లేకపోతే బర్డ్స్ ఇవన్నీ కూడా వాటిటి కంటే చూడండి ప్రియులారా.
విలువ పెట్టి కొనబడినటువంటి వారం, క్రీస్తు దేవుని యొక్క స్వరూపంలో మనం సృజించబడినటువంటి వారం, ఎంత విలువ కలిగినటువంటి వారం, నిత్యత్వ విలువలు కలిగినటువంటి వారం. ప్రియులారా, మరి మన యొక్క జీవితం ఎంత శక్తివంతం, ఎంత పొటెన్షియల్, ఎంత పవర్ఫుల్, ఎంతగా మనం ఆయన్ని సృజించాలి, ప్రైజ్ చేయాలని, ఘనపరచాలని, సేవించాలని, స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఎంతో విలువైనటువంటి వారము. మనకి ప్రతి ఒక్కరి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మన చుట్టూ ఉన్న వారి విలువను, ముఖ్యంగా అణగారిన వారిని గుర్తించవలసినటువంటి అవసరతలు మన చుట్టూ ప్రియులారా. మన యొక్క బంధువుల్లోనే ఎవరన్నా ఇంకా అణగారినటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఆ దరిద్రపు స్థితిలో, ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారు, దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి వారు, ఇంకా ప్రియులారా కుమిలిపోతున్నటువంటి వారు, అట్లాంటి వారిని ఐడెంటిఫై చేద్దాం. ఇది నాళ్ళు అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తుంటే వారికి బిడ్డల యొక్క వివాహాలు అవ్వక 30 సంవత్సరాలు, 35, 40, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలకు కూడా మరి ఇంకా ప్రియులారా, మరి వాళ్ళకి వివాహాలు అవ్వక నేను మరి నిజం చెప్తున్నా ప్రియులారా. ఎంతమంది నా దగ్గర ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నాయి. మా యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ప్రియులారా అనేక మందికి సహాయం చేయటం కోసం. అటువంటి వారికి కొంతమంది ఈ మధ్య ఒక సిస్టర్ మరి నన్ను మరి కాంటాక్ట్ చేసింది. అయ్యో, మా ఇంట్లో నేనే ప్రభువుని తెలుసుకుంది. మరి మరి నాకు వివాహం అవ్వాలా అంకుల్ అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి అడుగుతుంది. మరి నేను సహాయం చేసే రీతిలో మరి అనేక సూటబుల్ ప్రొఫైల్స్ పంపించడం, గైడ్ చేయటం, ఇట్లా కాదు అని చెప్పి ప్రార్థించటం, అటువంటి వారి కొరకు ప్రియులారా ఎంత అవసరం ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా అటువంటి వారిని మనం గుర్తిద్దాము. మన పరిచయలు అనేక రకములైనటువంటి పరిచయలు ప్రియులారా. వైద్య సేవ ఉంటున్నది, హాస్పిటల్ మినిస్ట్రీ ప్రియులారా వెళ్ళి ఎంతోమంది సర్జరీలు చేసుకున్నటువంటి వారు, ఎంతో లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారితో మాట్లాడటం, అటువంటి వారితో కౌన్సిల్ చేయటం, వారికి ఆదరించటం, మనం తోచిన కొలది సహాయం చేయటం. దట్ ఈస్ ద వే రీచింగ్ ద అన్‌రీచ్డ్, రీచింగ్ ద హెల్ప్‌లెస్ పీపుల్. హెల్త్ కేర్, మరి అలాగనే చైల్డ్ కేర్ పిల్లారా. నిన్నటి దినమందు ఒక ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. ఎంతగా ఆ చైల్డ్ కేర్ సెంటర్‌లో ఉన్నటువంటి వారు పిల్లారు, వారి కొరకు మనం ఎంతో ప్రార్థించాలి. ఎంతగా ప్రయాసపడుతున్నారు కొంతమంది దేవుడిచ్చిన భారంతోటి. మరి అంత స్తోమతలో ఉన్నటువంటి వారు, ఆర్థికంగా సహాయం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము. వి నీడ్ టు రీచ్ దెమ్, వి నీడ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఎ వే. ఎంతో ప్రతి దినం గూడా అతనన్నాడు, ఈరోజు యాక్చువల్‌గా అయితే మాకు బిడ్డలకు అన్నం పెట్టటానికి కూడా లేదు అని చెప్పి. ప్రియులారా, ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నటువంటి వారు ఎన్నో సంస్థలు ఉంటున్నవి. వీ కెన్ రీచ్ సచ్ పీపుల్ ఆల్సో. ప్రియులారా, వాళ్ళని కనుక రీచ్ అయితే తగిన సమయంలో తగినటువంటి రీతిగా కేర్ చేసినప్పుడు రానున్న దినాల్లో వారు ఎంతగా ఆయన చెప్తున్నాడు. కొంతమంది పిల్లల్ని మరి స్పోర్ట్స్‌లో రాణిస్తున్నారు, నేషనల్స్‌కు ఆడుతున్నారు. కొంతమంది అయితే ఒక విద్యార్థి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది, మాస్టర్స్ చదవటానికి వెళ్తున్నాడు. మరి ఇంకా అనేక రీతులుగా ప్రియులారా, మరి వారు వాళ్ళని సరైనటువంటి రీతిలో ప్రియులు మన యొక్క బిడ్డలను కూడా జాగ్రత్తగా వారిని తీసుకోవాల్సినటువంటి విధానం ఉంటున్నది, ప్రార్థించవలసినటువంటి, బాలుడు నడవలసిన త్రోవను నేర్పించవలసి ఉంటున్నది పిల్లారా. మరి రెండవదిగా మరి ద విజిలెన్స్ ఇన్ ద సర్చ్. ఇక్కడ ఈమె ఆ స్త్రీ పోగొట్టుకున్న దాని విషయమే ఎంతగా ప్రియులారా, అది వెలిగించి, దీపం వెలిగించి ఆ కార్నర్స్‌లో అన్ని మూలలా ఎంతో ప్రియులారా శ్రద్ధ కాబట్టి చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఆ రీతిగానే ప్రియులారా కష్టపడుతున్నాడు విద్యార్థి. దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్, టీచర్స్ హెల్పింగ్ ఎ స్ట్రగ్లింగ్ స్టూడెంట్. స్టేయింగ్ ఆఫ్టర్ స్కూల్ టు ప్రొవైడ్ సపోర్ట్. చాలా మంది టీచర్స్ ప్రియులారా ఆఫ్టర్ స్కూల్ లెసన్స్, ట్యూటరింగ్ ఆ రీతిగా ప్రియులారా. ఎందుకంటే కొంతమంది స్ట్రగుల్ అయ్యేవారు ఉంటారు. వారి కొరకు ప్రియులారా మరి దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ హెల్ప్, సపోర్ట్ చేయటం, గైడ్ చేయటం. ఆ రీతిగానే ప్రియులారా బలహీనంగా ఉన్నటువంటి వారు ఏదిగానే ఇక్కడ స్త్రీ కూడా దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి మరి ఎంతగా ప్రియులారా శ్రద్ధగా మరి చూడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ద వుమెన్ లైట్స్ ఎ ల్యాంప్ అండ్ స్వీప్స్ ద హౌస్, షోయింగ్ గాడ్స్ డెలిజెంట్ సర్చ్. ఎంతగా ప్రియులారా దేవుడు ఏ రీతిగా ప్రియులారా ఆయన కనులు అంతా కూడా శ్రద్ధ అందరూ కూడా ఇంకా మీ వైపు చూస్తుంది. ఆ నశించినటువంటి వారు అంట ఇంకా దుఃఖం భయం దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. తన యొక్క సేవకులను, కాపరులను, ప్రవక్తలను పంపిస్తూ ఉంటాడు. వారి ద్వారా వాక్యం సందేశం వినిపింపబడుతుంది. ఈ దినాల్లో మరి టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంతగా విస్తరిస్తుంది ప్రియులారా వాక్యం. మన వాక్యం విని దాని ప్రకారంగా జీవిస్తున్నామా?
ఎంత అవసరం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 34, 11, 12 వచనాలు ఒకసారి చదువుకున్నట్టయితే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయిన అక్కడి నుండి నేను వాటిని తప్పించి, దేవుడు తన గొర్రెలను చూడండి వెతుకుతున్న ఆ గొర్రెల కాపరిగా పిల్లరా. గాడ్ యాస్ ద షెపర్డ్ సీకింగ్ అవుట్ హిస్ షీప్. కాబట్టి తప్పిపోయిన వారిని, ఆ తప్పిపోయినటువంటి నాణ్యం కొరకు ఏ రీతిగా స్త్రీ వెతుకుతుందో అదే రీతిగా ఆ తప్పిపోయినటువంటి వారి కొరకు ప్రియులారా, మరి గురి గమ్యం లేకుండా క్రీస్తు లేకుండా ఉన్నటువంటి వారు, చీకట్లో ఉన్నటువంటి వారు ఒక బుద్ధి, వివేచన, వినయం లేనటువంటి విధేయత లేకుండా లోబడినటువంటి వారు ఉంటున్నారు. మరి ఎంతో కేర్‌లెస్‌గా ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారి ఎడల ప్రియులారా, మరి వెతకటంలో ఎంతో వి నీడ్ బి విజిలెంట్ ఇన్ సీకింగ్ అవుట్ దోస్ హూ ఆర్ లాస్ట్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఆ రీతిగా పిల్లలు అటువంటి వారిని ఐడెంటిఫై చేద్దాం. మనం చేసేటటువంటి ఒక పరిచర్య అది ఒక మినిస్ట్రీగా తయారవుతుంది పిల్లలు. నేను మరి ఎన్నో మినిస్ట్రీస్ స్టార్ట్ చేశాను. ఈ లైబ్రరీ, మ్యాట్రిమోనీ, మరి ఆ యొక్క మ్యారేజ్ అండ్ ఫెయిత్, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి గ్రూప్స్, ఇటువంటి చిన్న చిన్నగా ఈనాడు వందలు వేలు మంది యాడ్ అవుతా ఉంటున్నారు ప్రతి దినం కూడా పిల్లలు. కాబట్టి మా యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ గూడా, యూట్యూబ్ ఛానల్, మరి అలాగ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మరి ఎంతోమంది కొత్తవారు యాడ్ అవుతాం. ప్రతి దినం గూడా అనేక మందిని గూడా యాడ్ జేయటం అనేటువంటిది జరుగుతుంది పిల్లారా. కాబట్టి ఆ రీతిగా ప్రమోట్ జేయటం, పబ్లిసైజ్ చేయటం, మరి మన యొక్క పరిస్థితులు వీటన్నిటిని గూడా, కాబట్టి మరి మనం వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ డియర్ ఫ్రెండ్స్. ప్రియులారా, మరి మూడవదిగా పునరుద్ధరణలో విజయము. ద విక్టరీ ఇన్ రికవరీ ప్రియులారా. ఇక్కడ ఏమంటే పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరికింది కదా! ప్రియులారా, ఒకవేళ మన యొక్క బిడ్డలు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా తప్పుదారిలో ఉంటే, లెట్స్ సెర్చ్, లెట్స్ సీక్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థిద్దాం. మరి వారిని కనుగొందాం. వారిని మన యొక్క ప్రేమను చూపిద్దాం. దేవుని యొక్క వాక్యం చెప్దాము. వారిని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఆ రీతిగా మన వైపు మనం చేసినప్పుడు దేవుడు కూడా అటువైపు నుంచి పరిశుద్ధాత్మ ద్వారా వారితో క్రియలు జరిగిస్తాడు. వారిలో మారు మనసు అనుభవం. వారు కూడా తిరిగి వస్తారు పిల్లారా. మరలా ఆ యొక్క ఎంత సంతోషం పిల్లారా. ఒక్క పాపి ఎడల అట్టనే పోగొట్టుకున్న దాని ఎడల ఆమె ఎంత సంతోషం, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని పిలిపించి ఎంతగా సంతోషంగా ఉంటది. కాబట్టి పిల్లల వరుస ఓటముల ద్వారా మరి ఓడిపోయేటటువంటి వాళ్ళు సడన్ గా గెలిచినప్పుడు ఎంత విజయానందం, ఎంత సంతోషం ప్రియులారా. జీవితంలో ఓటములు అనేటటువంటి సహజము. మరి ఫెయిల్యూర్స్ అనేటటువంటి, కీప్ ట్రయింగ్. ఉద్యోగం కోసం కీప్ ట్రయింగ్. అలాగనే పరీక్షలలో ఏదైనా సరే, యూఎస్ఎంఎల్ఈ టెస్ట్ కావచ్చు, లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే పీజీ టెస్ట్ కావచ్చు, జాబుల విషయం కాదు. కాబట్టి మరి ఏంటి, ఏది మన ఐఏఎస్ వాటికి కానీ, సివిల్స్ కానీ, ఏదైనా సరే ప్రియులారా, కీప్ ట్రయింగ్, కీప్ ట్రయింగ్, ట్రయింగ్. ఆ రీతిగా ప్రయత్నం చేస్తా వరుస ఓటంలే అల్టిమేట్లీ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ విక్టరీ ప్రియులారా. ఒక దినమందని దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ డే. యు ఆర్ గోయింగ్ టు రిజాయిస్ ఇన్ గాడ్. ఆనందం ప్రియులారా. ఎప్పుడు దుఃఖంలో ఉండదు ప్రియులారా. దెర్ ఆర్ గుడ్ డేస్, బ్యాడ్ డేస్, హ్యాపీ డేస్, రెయినీ డేస్, సాడ్ డేస్, సారో డేస్. అన్ని రకాలైనటువంటి దినాలు ప్రియులారా. కాబట్టి మంచి దినాలు ఉంటాయి ప్రియులారా. ఆ రెండంతల ఆత్మతోటి మరి ఎంత రెట్టింపు, మరి ధనఘనతలు, ఆశీర్వాదాలు పైకి హెచ్చించేటటువంటి దేవుడు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి పశ్చాత్తాపపడే ఒక్క పాపి పట్ల పరలోకంలో ఆనందము, ఎంత సంతోషం. జాయ్ ఇన్ హెవెన్ ఓవర్ వన్ సిన్నర్ హూ రిపెంట్స్. కమ్యూనల్ జాయ్ ప్రియులారా. కాబట్టి అది ఎంత. అందుకే మరి ఫిలిప్పీలకు 4:4 ఏముందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ప్రియులారా, ప్రభువులో ఆనందం ప్రియులారా. ప్రభువులో ఆనందం ఉంటుంది. కీర్తనకారుడు కూడా డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ప్రభువును ఆనందించండి, సంతోషించండి. దేవుడు మనల్ని సృజించినందుకు పిల్లల దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, సంతోషించడానికి, ఆ సంతోషం అది ఒక ఆత్మ ఫలము ప్రియులారా. లవ్, జాయ్, కైండ్నెస్, పీస్, గుడ్నెస్. కాబట్టి జాయ్ ప్రియులారా. దెర్ ఇస్ జాయ్, జాయ్, పీస్ ఇన్ మై హార్ట్.
ఆ! మన హృదయంలో నుంచి ఆనందం పొంగి, పొంగి పొర్లుతూ ఉండాలని చెప్పి ప్రభువారు కోరుతున్నాడు. అటువంటి ఆనందం ఉంటున్నదా పిల్లరా? ఇంకా పోగొట్టుకున్నటువంటి రీతిగా ఉంటున్నారా? దేవుని సన్నిధిలో తగ్గించుకోండి, పశ్చాత్తాపండి, శరణు వేడుకోండి. ఆయన క్షమిస్తాడు మీ పాపాలను, సమస్త దుర్నీతి నుంచి ప్రియులారా, కల్మషం నుంచి, ఇహలోక మాలిన్యం నుంచి ప్రియులారా, దేవుడు మీ యొక్క కొత్త జీవితం ఎవడు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిన, ఇదిగో సమస్తం నూతనమాయెను. నూతన దృక్పథం, నూతన ఆశలు, ఆ నూతన లైఫ్ స్టైల్, ఒక గురి గమ్యంతోటి మనము ముందుకెళ్తాం పిల్లలు. అటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు, పునరుద్ధరణ జరుగు. లెట్ us సెలబ్రేట్ రెస్టరేషన్ వెదర్ సమ్‌వన్ కమ్స్ టు ఫెయిత్ ఆర్ రికన్సైల్ రిలేషన్. ఒకవేళ పోగొట్టుకున్నారంటే వారు తిరిగి వచ్చినప్పుడు మరలా మనము సంతోషంతో వారిని ప్రేమిద్దాము. ఆప్యాయత వారిని తీసుకొని పిల్లలందరూ కలిసి స్తుతించేటటువంటి సమయం. థాంక్స్ గివింగ్, ప్రైజింగ్ గాడ్ ఫర్ దెమ్ ప్రియులారా. మరి అది ప్రియులారా ఎంతో మంది కోరుకుంటున్నది. కాబట్టి ఈ యొక్క ఉపమానం మనకు విలువను గురించి చెప్తుంది. జాగ్రత్త ఎంత వహించాలో చెప్తుంది. విజయం గురించి చెప్తుంది. ద పారబుల్ టీచర్స్ us అబౌట్ వాల్యూ, విజిలెన్స్ అండ్ విక్టరీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలువని మనం విలువ కలిగినటువంటి వాడని గుర్తిద్దాం. లెట్స్ రిమెంబర్ ద వర్త్ ఆఫ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ప్రియులారా. కోల్పోయిన వాటి కోసం మన యొక్క శ్రద్ధ వహించి లెట్ us బి డెలిజెంట్ ఇన్ అవర్ సర్చ్ ఫర్ ద లాస్ట్. ఎంతమంది పోగొట్టుకున్నాం, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు, మాను మనసు లేకుండా ఉన్నటువంటి వారు, రక్షణ నిశ్చయిత లేనటువంటి వారు కొరకు మన వంతు ప్రయాసం చేద్దాం. లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ సచ్ పీపుల్. లెట్ us ప్రే ఫర్ దెమ్, గైడ్ దెమ్, కేర్ దెమ్, కౌన్సిల్ దెమ్ ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు సహాయం చేయను గాక. క్రీస్తు ప్రేమ మరియు కృప కూడా మరి అది ఏ రీతిగా ప్రియులారా మరి అది సహాయం చేస్తది. కోల్పోయిన వారి కోసం మరి ఆ డివైన్ సర్చ్ అవసరం ప్రియులారా. ఆ రీతిగా మరి చేయటానికి ఆ రీతిగా లెట్స్ ఎంకరేజ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ అవుట్‌రీచ్. ఆ యొక్క అటువంటి అవుట్‌రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా లెట్స్ రీచ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఏరియాస్, హైవేస్ అండ్ బైవేస్, నూక్ అండ్ కార్నర్స్, మరి అనేక ప్రిజన్ మినిస్ట్రీ, హాస్పిటల్ మినిస్ట్రీ, లేకపోతే చైల్డ్ కేర్ సెంటర్స్ ఉంటున్న అటువంటి వాటికి వెళ్ళి చేయొచ్చు. అనేక రీతిలుగా దేవుడు నడిపించిన రీతిలో మీరున్నటువంటి సమాజంలో, కమ్యూనిటీలో ఎటువంటి అవసరత ఉన్నది దేవుడు మనకు భారం ఇస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి, తండ్రి, తండ్రి మీరు సహాయం చేయండి. స్త్రీ ఏ రీతిగా ప్రభువా ఆ 10 ఆ నాణెములలో ఒక్కటి పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి ఎంత ప్రభు వీళ్ళంతా కూడా వెతుకుతుంది నాయన. ప్రభువా తండ్రి మీరే సహాయం చేయండి నాయన. నా కృప నీకు చాలును అంటున్నారు. తండ్రి, తండ్రి మీరు ప్రేమిస్తున్నారు దినమెల్లా ప్రభువా. అయ్యో మీరు కనిపెట్టి చూస్తున్నారు ప్రభువా. అయ్యో తండ్రి ఇప్పుడన్నా వస్తాడని చెప్పి ఆ తండ్రి ఎంతగా ప్రభు తప్పిపోయిన కుమారుడి వల్ల ఎంత భారంతోటి ఎంత ప్రభువా తండ్రి ప్రభువా దయగల నాయన చూస్తూ ఉంటున్నాడు. దూరం నుంచే చూసి ప్రభు వెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి ప్రభు ఎంత సంతోషించి సంబరం చేసి ఉంటున్నాడు ప్రభు. ఈ ఈ స్త్రీ కూడా తండ్రి పోగొట్టుకున్న నాయనం దొరికినప్పుడు ప్రభు, ఆ వెండి నాయనం ప్రభు, ఒక గొప్ప నాయన ఎంతగా ప్రభ తన చుట్టూ ఉన్నటువంటి ప్రభ స్త్రీలను వాళ్ళని పిలిచి ప్రభ ఎంతగా తెలియజేసి సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంది. ఒక గొప్ప నాయనా మీరు సహాయం చేయండి. మా కుటుంబాలలో మా యొక్క బంధుమిత్రులు ఇంకా ఎంతో మంది తండ్రి తండ్రి చీకట్లో ఉంటున్నారు. ఇంకా ప్రభ వెలుగులోకి రాకుండా ఉంటున్నారు. ఇంకా మీ ఉద్దేశాలను ఎరిగి జీవించకుండా ఉంటున్నారు ప్రభ. ఇంకా ప్రభ పరలోక రాజ్యం ఎడల తండ్రి 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 ఓ గొప్ప నాయన కింగ్డమ్ బిల్డర్స్ గా ఉండకుండా మొదట మీ రాజ్యం నీతిని వెదకకుండా ప్రభు, అయ్యో ఇంకా స్వలాభములు స్వచిత్తములు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అంటే బిజీగా ఉంటున్నారు ప్రభు. తండ్రి రైట్ నౌ టచ్ దెమ్ ఫాదర్. ఓ గొప్ప నాయన దే నీడ్ దైన్ యాక్షన్, దే నీడ్ దైన్ స్పిరిట్, దే నీడ్ ఓ గాడ్ ఆఫ్ ఫాదర్, ఓ లార్డ్ ఆఫ్ ఫాదర్, దైన్ గైడెన్స్ ఆఫ్ ఫాదర్. తండ్రి వారిని దర్శించండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు యేసు నామంలో ప్రభు స్వస్థత దయచేయండి ప్రభు. ఎంతమంది ప్రభు వివాహాల కొరకు తండ్రి సూటబుల్ పార్ట్నర్స్ కొరకు, లైఫ్ పార్ట్నర్స్ కొరకు, జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్నారు వారిని కూడా దర్శించండి నాయన. ఓ గొప్ప దేవా తండ్రి 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 మీరే తండ్రి కరుణిస్తేనే ప్రభు వారు కరుణించబడతారు. మీరు ఆశీర్వదిస్తేనే వారు ఆశీర్వదింపబడతారు ప్రభు. వి గివ్ యూ ఆల్ గ్లోరీ ఆఫ్ ఫాదర్. ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే, దీవించబడితే ఈ యొక్క లింక్‌ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము.
గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.